కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పెందుర్తి నియోజకవర్గంలోని వాడవాడల వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే 2029లో మరలా వైఎస్ఆర్సీపీదే అధికారం. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్. కళాకారులకు మా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేద రోగులపై ఆర్థిక భారాన్ని మోపే పెద్ద కుట్ర జరుగుతోందని, దీన్ని ప్రజలందరూ గ్రహించి మేల్కొనాలని పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్ రాజు ప్రజలను అప్రమత్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు పెందుర్తి నియోజకవర్గంలోని వాడవాడల వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెందుర్తి మండలం వేపగుంట గ్రామంలో నిర్వహించిన రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో అదీప్ రాజు పాల్గొన్నారు. ముందుగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం జరిపించారు. ఈ సందర్భంగా అదీప్ రాజు మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధులు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రోగులందరూ కూడా చికిత్స కోసం ఆసుపత్రులకు చేరుతూ ఉంటే పరీక్షలు నిర్వహించిన సమయంలో ఈ పరీక్షలకు ఆరోగ్యశ్రీ పనిచేయదని ఆసుపత్రి సిబ్బంది చెబుతుంటే రోగులందరూ కూడా ఆందోళన చెందుతున్నారని అన్నారు. వేలాది రూపాయలు చెల్లించే పరిస్థితి లేక ఆరోగ్యాన్ని కాపాడుకోలేక రోగులందరూ ఎన్నో అవస్థలు పడుతున్నారన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలన్నారు. చంద్రబాబు నాయుడు మాయ మాటలు నమ్మి మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఇవాళ చేసుకునేటువంటి వేడుకగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు అంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు అనేటువంటిది వైఎస్ఆర్ అనేటువంటిది ఒక పేరు కింద కాకుండా సంక్షేమానికి ఒక బ్రాండ్గా మరి వైఎస్ఆర్ అనేటువంటి పేరు ఈ తెలుగు ప్రజలందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. వాళ్ళు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఎవరు కని విని ఎరిగినటువంటి విధంగా ఒక రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, 108 కానీ 104 కానీ, ఉచిత విద్యుత్తు, అదేవిధంగా రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అంతేకాకుండా అభివృద్ధి పరంలో కూడా మన రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి, మరి ముఖ్యంగా ఇవాళ మన విశాఖపట్నం తీసుకుంటే, పెందుర్తి నియోజకవర్గం తీసుకుంటే ఇవాళ మనం ఉన్నటువంటి ఈ బీఆర్టీఎస్ రోడ్డు, అదేవిధంగా ఇది మన పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫార్మాసిటీ, రామ్కి ఫార్మాసిటీ కానీ, అదేవిధంగా ఒక లా యూనివర్సిటీ, సబ్బవరంలో డిగ్రీ కాలేజ్ కానివ్వండి, ఉత్తరాంధ్ర సివిల్స్ కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పనిచేశారు. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఈ రాష్ట్ర ప్రజలకు అందించారు. ఈ రోజుకి కూడా ఆయన పెట్టినటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా కదిపేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలని ఈ రోజుకి కూడా ఎవరు ముట్టుకోలేనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నిజంగా చాలా దురదృష్టకరమని చెప్పాలి నేను. ఎందుకంటే ముఖ్యంగా నిన్నే గొల్లలపాలెం పంచాయతీలో ఒక క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఒక కార్యకర్త దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. ఒక కార్యకర్త అనేటువంటిది ముందు ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. అతనికి మొన్నటి వరకు కూడా మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే 2029లో మరలా వైఎస్ఆర్సీపీదే అధికారమని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా సబ్బవరంలోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఎంపీపీ బోకం సూర్యకుమారి మాట్లాడుతూ వాలంటీరీ వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వాలంటీర్లను రద్దు చేశారని, ఇదేం న్యాయమా అని ప్రశ్నించారు. గండి రవికుమార్ మాట్లాడుతూ
ఉచిత ఇసుక ఇస్తారని చెప్పి కేవలం 6 రూపాయల మాత్రమే బి తగ్గించారని, ఎన్నికల్లో చెప్పినవి మోసపూరిత హామీలని ప్రశ్నించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో మొక్కలు నాటి రోగులకు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలోని నాయకులు వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవిందు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పోలిసిటర్ సురేష్ రాజు, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కాపిశెట్టి శేషుబాబు, ఇతర ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. చూడండి వెనకరా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఫోటో ఇంకెనక సైడ్కు ఒకసారి టేప్ చూడండి సార్. దివంగత నేత గౌరవ శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన జయంతి కార్యక్రమానికి సభాధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు కరీబాబు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాజీ శాసనసభ్యులు అన్నమనేని అదీప్ గారికి, స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు బోగం సూర్యకుమారి నాయుడు గారికి, రాజశేఖర రెడ్డి గారికి సబ్బవరం మండలానికి విడదీయని సంబంధం ఉండడానికి కొన్ని విషయాల సందర్భంగా ముఖ్యంగా నాకు కూడా పర్సనల్గా మరి నా వివాహానికి హాజరై నన్ను ఆశీర్వదించినటువంటి నేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఎన్నో సంవత్సరాల కలగా మిగిలిపోయినటువంటి సబ్బవరం డిగ్రీ కాలేజ్ నోచుకునే పరిస్థితుల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దయ వలన సబ్బవరంకి ఒక డిగ్రీ కాలేజ్, అలాగే లా యూనివర్సిటీ ఒక సెంట్రల్ వైడ్ ఈవేళ సబ్బవరం వైపు చూస్తుంది అంటే ఆనాడు లా యూనివర్సిటీ ఏర్పాటు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు, మరి సీనియర్ నాయకులు గజ రవికుమార్ గారికి, పటాన్ రామ్ గారికి, మరి సబ్బవరం మండలం నుంచి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరి స్థాయిగా ఉండే నాయకుడు, ఏకైక నాయకుడు మన వైఎస్ రాజశేఖర గారిని మర్చిపోలేదని అందరికీ గుర్తు చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి జయంతికి వచ్చేసి మన ఎమ్మెల్యే గారు అన్నమనేని అదీప్ గారికి, మేజర్ పంచాయతీ సర్పంచ్ గారు అయిన ప్రసాద్ గారికి, గండి రవికుమార్ గారికి, మన పాల్సిట్ సురేష్ గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయానికే వన్నీ తెచ్చిన సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఒక ఆరోగ్యశ్రీ 108 స్టిల్ సీఎం అన్నమాట. అందులో ఏమాత్రం తేడా లేదు. మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ గురించి, ఆరోగ్యశ్రీ అనే పథకము 2008లోనే పెద్దలందరూ కూడా అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు అంటే అది ఒక పేరు కాదు, అది సంక్షేమానికి ఒక బ్రాండ్ అనేటువంటి విధంగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కొనసాగింది మనందరూ కూడా తెలుసు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి పూర్తిగా అందుబాటులో ఉండేటువంటి విధంగా ₹1 లంచం లేకుండా, అవినీతి లేకుండా సంక్షేమం అందించినటువంటి మొట్టమొదటి నేత రాజశేఖర రెడ్డి గారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, పిల్లలు ఎంతో మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చదువుకునేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం కానివ్వండి, 108 కానివ్వండి, 104 కానివ్వండి, జలయజ్ఞం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈరోజు ముఖ్యంగా సభవారం కోసం ఉండాల రవికుమార్ గారు చెప్పారు. అదేవిధంగా ఒక సభవరమే కాదు, వాళ్ళు విశాఖపట్నం జిల్లాలో తీసుకుంటే మనం ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్ కానివ్వండి, మన పెందుర్తి కాన్స్టిట్యున్సీ వరకు వస్తే ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్ కానివ్వండి, అదేవిధంగా మరి జిల్లా వరకు
స్వర్గీయ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని పార్వతీపురం నియోజకవర్గం కేంద్రంలోని ఆర్టీసీ కోడెల వద్ద గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద స్థానిక మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు సారథ్యంలో నియోజకవర్గం 3 మండలాలు మరియు పురపాలక సంఘం నుంచి భారీ సంఖ్యలో వైసీపీ ప్రజా ప్రతినిధుల నాయకులు కార్యకర్తలంతా కూడా వైఎస్ఆర్ అభిమానులు అక్కడ పాల్గొని దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం వైఎస్ఆర్ విగ్రహం ప్రాంగణంలోని మాజీ శాసనసభ్యులు జోగారావు వందలాది మంది పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని వైఎస్ఆర్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు జోగారావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాదీపంగా నిలిచి సంక్షేమ పాలనకు నాంది పలికి రైతులంటే ప్రాణమిచ్చే రైతుల పక్షపాతి మన వైఎస్ఆర్ అని, అలాంటి ఆయన పుట్టినరోజు నాడు రాష్ట్ర రైతు దినోత్సవంగా 5 ఏళ్ల కాలంగా నిర్వహించుకుంటూ రైతుల పక్షాన నిలిచి రైతు ప్రభుత్వంగా గత జగనన్న ప్రభుత్వం నిలిచిందని తెలియజేశారు. మళ్లీ వైఎస్ఆర్ కాలం నాటి స్వర్ణయుగం రావాలన్నా మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రజలకు అందించినటువంటి గొప్ప సంక్షేమం పాలన మళ్లీ రావాలన్నా వైసీపీ కార్యకర్తలందరూ కూడా సడలని దీక్షతోటి ముందుకు సాగి పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ మళ్లీ భవిష్యత్తులో వైఎస్ జగన్ని గెలిపించుకుని మన పేదల ప్రభుత్వం తెచ్చుకునే బాధ్యత మనందరిపై ఉన్నదని తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన మీకు ఎవరికి కూడా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా రాష్ట్రంలో వైఎస్ జగన్ ఎలాగైతే కార్యకర్తలకు అండగా నిలబడడం జరుగుతుందో అలాగే తాను కూడా మీకు అండగా ఉంటానని, మీతోటే ఉంటానని, మీ మధ్యనే ఉంటానని భరోసానిస్తూ కార్యకర్తలు నాయకులకు దివంగత వైఎస్ఆర్ జయంతి వేడుకల సాక్షిగా పూర్తి స్థాయిలో భరోసాని ఇవ్వటం జరిగింది. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి పార్వతీపురం రైతు బజార్ ఎదురుగా గల నిరాశ్రయుల వసతి గృహంలో వృద్ధులకు, వికలాంగులకు, అనాథుల కొరకు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జోగారావు నాయకులతోటి కలిసి పాల్గొని స్వయంగా భోజనాలను వడ్డించడమే కాకుండా వృద్ధులను కలిసి వారి యొక్క కష్ట సుఖాలను తెలుసుకుని వారికి తామెప్పుడు కూడా అండగా ఉంటామని భరోసానిస్తూ ధైర్యంగా ఉండాలని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని తెలుపుతూ నిరాశ్రయులకు కొండంత భరోసాను కల్పించడం జరిగింది. రాష్ట్రానికి పరిపాలన సాగించాలంటే ఇక్కడున్న ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా ఐకమత్యంతో ఉండి పార్టీని బలోపేతం చేసి ముందుకెళ్లాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఆయన చూపించిన ఆశయాలు, ఆయన చూపించిన మార్గదర్శనాలు ప్రతి కార్యకర్త కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపైన ఉంది. గ్రామాల్లో ఉండే మనల్ని నమ్ముకున్న ప్రతి కార్యకర్తని కాపాడుకుంటూ ముందుకెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని, రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాన్ని ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి కార్యకర్తకి వెన్నుదండిగా ఉండి వేదిక మీద పెద్దలందరూ కూడా అనునిత్యం మీకు అందుబాటులో ఉండి పార్టీ బలోపేతానికి అహర్నిశలో కష్టపడతామని మీ అందరికీ కూడా మాటిస్తున్నాం. ఎవరు కూడా పరిస్థితులు అనుకూలంగా లేవనో, పరిస్థితులు వేరేగా ఉన్నాయనో ఎవరు అధైర్యపడక అవసరం లేదు. మనం ఖచ్చితంగా వర్గంలో అనునిత్యం అందుబాటులో ఉండి మనం మీ ప్రతి కార్యకర్తకి కూడా నేను చేరుగా ఉంటానని మాటిస్తానని చెప్పి అందరికీ సహకరించారు. గ్రామ అభివృద్ధికి నూతన కమిటీ ఎంతగానో తోడ్పడుతుందని నూతన కమిటీ అధ్యక్షులు డాక్టర్ రాజారావు అన్నారు. ఈ మేరకు 74వ వార్డు దయాల్ నగర్ లోని ఉన్న క్వారీ రోడ్డు గ్రామ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ రాజారావు మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆధ్వర్యంలోని నూతన కమిటీని ఎన్నుకోవటం జరిగిందన్నారు. మరో 2 నెలల్లోనే గ్రామ దేవత నూకాలమ్మ అమ్మవారి జాతర నూతన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. గ్రామ అభివృద్ధికి సేవా కార్యక్రమాలను నూతన కమిటీకి తగిన కార్యాచరణ రూపొందించింది అన్నారు. ఇక అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు కూడా సహకారంతో నిధులు సేకరించి జీవీఎంసీ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా ఈ కమిటీని ఏర్పాటు చేశామని, గ్రామ అభివృద్ధికి ప్రజలందరూ కూడా వారి యొక్క సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. 30 మందితో నూతన కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గౌరవ అధ్యక్షులు చందరం మురళీకృష్ణ, ప్రెసిడెంట్ ఎస్ రాజారావు, వైస్ ప్రెసిడెంట్ సికు రమణ, సెక్రటరీ ప్రతివాడ జయకృష్ణ, జాయింట్ సెక్రటరీ ఏక బాపయ్య నాయుడు, ఆర్గనైజర్ సెక్రటరీ పోలిశెట్టి మహాలక్ష్మి నాయుడు, కోశాధికారి రెడ్డి కృష్ణారావు, జాయింట్ కోశాధికారి అడాలి సూరి అప్పారావు, లీగల్ సలహాదారులు పెంటకోట శంకర్రావు తదితర కార్యవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇది మొబైల్ అన్నీ అదే సంవత్సరం
అప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్ ఎన్నుకుంటాం. ప్రెసిడెంట్ మెయిన్ మన సూరప్ర గారు సాల్వ్ అవుతా సార్. సూర్యశెట్టి ధనలక్ష్మి గారు అలాగే మన తదుపరి అలాగే మన అలాగే మరి తదుపరి వైస్ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. మరి ముఖ్యంగా దయాల్ నగర్ కోరి రోడ్లో గతంలో గ్రామ కమిటీలు ఉండేవి, గుడి కమిటీలు ఉండేవి. ఉండే పరిస్థితుల్లో కొంత టైంలో నాకు కూడా మా మిస్సెస్కి ఆరోగ్యం బాగోలేక తను చనిపోయిన తర్వాత కొన్ని కారణాల వల్ల నేను పైకి రాలేకపోయాను. దానివల్ల ఇక్కడ గుడి కమిటీ కూడా వేసాము. కొన్ని రోజులు అది దాని ద్వారా పండుగలు కార్యక్రమాలు అన్నీ కూడా జరిగాయి. అలాగనే మనకి ఏదైనా అధికారులకి రిప్రజెంట్ ఇవ్వడానికి గతంలో మహాత్మా వెల్ఫేర్ అసోసియేషన్ దాన్ని ఫామ్ చేసాం కానీ రిజిస్టర్ చేయలేదు. ఇప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు అర్జెంటుగా మనకి కాలువలు ఒక బండి వస్తే ఇంకో బండి తప్పుకోలేని పరిస్థితి, వర్షం వస్తే డైరెక్ట్గా ఇంటిలోకి రోడ్ల మీదకి డ్రైనేజీలకు వెళ్లకుండా వాటర్ ఉన్న ప్రత్యేక సమయంలో రమణారెడ్డి గారి సహాయ సహకారాలతో మనం ఏం చేసామంటే ఒక రిప్రజెంటేటివ్ స్థానిక శాసనసభ్యులు పార్టీ అధ్యక్షులు గాజువాక పల్లా శ్రీనివాసరావు గారికి మనం రిప్రజెంట్ ఇచ్చిన వెంటనే మనం స్పందించి వెంటనే అధికారులను పంపించి ఎస్టిమేషన్ వేసి దాన్ని వెంటనే నేను చర్య తీసుకుంటానని తన ద్వారా మనకి మేలు జరిగే విధంగా ఈరోజు జరుగుతుంది. కేవలం ఇక్కడ కమిటీ వేయడానికి కారణం ఏంటంటే ఏ సమస్య మీదైనా మనం రిప్రజెంట్ ఇవ్వాలి. ఏ అధికారులకు కానీ, పోలీసు వారికి కానీ, కలెక్టర్ వారికి కానీ, గ్రామ ప్రజాప్రతినిధులకు కానీ ఇక్కడ కమిటీ ఫామ్ అయ్యి వెంటనే రిజిస్ట్రేషన్ చేసి దాని ద్వారా మనం గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి పూర్తిగా మనకి సహాయ సహకారాలు రమణారెడ్డి గారు, మన కుటుంబ సభ్యులు, నేను మొదటి నుండి చిన్నప్పటి నుంచి మేమందరం కలిసిమెలిసి తిరిగాం. ఈ రోజు వాళ్ళు నాకేమో ఎవరు పగస్తులు కాదు, అందరూ నాకు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళలాగా ఆయా స్థాయిల్లో మేమంతా నడిచి వచ్చాం, కలిసి తిరిగాం. కళాకారులకు మా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది అని గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. 15 రోజుల క్రితం పాడేరు ఘాట్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తులకు విశాఖ డాన్సర్ అండ్ డాన్స్ మాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాజువాక శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాక సమతా నగర్లో ఉన్న కళామందిరాన్ని కళాకారులు ఇవ్వడానికి ప్రభుత్వంతో మాట్లాడి కళాకారులకు ప్రభుత్వంతో మాట్లాడి ఇచ్చే విధంగా కృషి చేస్తామని, ముఖ్యంగా గ్రామంలో జరిగే ప్రోగ్రామ్స్ కి పోలీసులు సమయం పాటించకపోవటం, దానివల్ల కళాకారులు నష్టపోవటం జరుగుతుందని, ఈ విషయంపై కూడా పోలీస్ కమిషనర్ తో మాట్లాడి రాత్రి 11 గంటల వరకు ప్రోగ్రామ్స్ కి అవకాశం ఇచ్చే విధంగా మాట్లాడాను అన్నారు. కళాకారులు ఈ సమాజానికి ఎంతో అవసరమని, వారిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇలాగే ఐక్యతగా ఉండి వారిని ఆదుకోవాలని అన్నారు. వాసు గారు ఎంత బిజీ టైంలో కళాకారులకు వారి మీద ఉన్న అభిమానం, కళాకారుల మీద ఉన్న వారికి ఉన్న గౌరవంతో వారు మన కోసం ఇంత టైం కేటాయించినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా కళాకారుల తరఫున మనస్ఫూర్తిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజు అన్నయ్య గారు, మా దైవ సమాజం వారిని ఎలాగైనా గెలిపించాలని కష్టపడి ఒకరికొకరు ఫోన్ చేసుకొని ఫేస్బుక్ లో, ఇన్స్టాలో షేర్ చేసుకొని ఓట్లేసి గెలిపించి వచ్చిన మా డాన్సర్లు కూర్చోండి. వాసు గారు, మన గణేష్ అందరూ కూర్చోండి. శంకరు, నాటి శంకర్, ఈరోజు ఒక మంచి ఆలోచన, కళాకారులందరూ కూడా మేము కలిసికట్టుగా ఉన్నాం.
ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మా కళాకారులకు ఖచ్చితంగా మేము ఆదుకుంటాం అనే ఒక మంచి ఆలోచన చేసి ఈరోజు సుమారు 10 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఎవరిదైతే మైక్ ఎక్విప్మెంట్ అంతా దెబ్బతిందో వారికి ఇవ్వడం నిజంగా రాజుగారికి ఇవ్వడం చాలా సంతోషకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి సుమారు 6 నెలల పాటు 4 రోజుల పాటు వాళ్ళకి 2 నెలలు రేషన్ కూడా ఇవ్వడం చాలా మంచి ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చనిపోయినటువంటి వారిని మనం తేవడం కష్టం, కానీ వారికి ఏదో మనం చేతనైనటువంటి సహాయం చేయడం చాలా ఉత్తమమైనటువంటి ఆలోచన అని చెప్పి తెలియజేస్తూ, అలాగే కళాకారులకి ఒక వేదిక కావాలని చెప్పారు. ఇస్తారా ఏమన్నా నమ్మకుందా? కాదు, ఇప్పుడు మీకు కావాలంటే ఇప్పుడు ఇప్పించేస్తాను. ఇప్పుడు మనకి ఏదైతే సమతా నగర్ లో సాయిబాబా మందిర్ ఉందో, మందిర్కి ఎదురుగా ఉన్నటువంటి ఒక కళా ప్రాంగణం ఉంది. 5 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. ఇప్పుడు ఆ కళా ప్రాంగణాన్ని ఎప్పుడు కూడా మనం అది ఎలా ఉండాలంటే కళాకారులను ప్రోత్సహించాలి. అందరికీ నమస్కారం అండి. గత నెలలో మాదగుండమ్మ పండగ కార్యక్రమం జరుగుతున్నప్పుడు 8, 9, 10 తారీఖుల్లో పండగ జరిగింది. ఆ పండగకి ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సౌండ్ సిస్టము ఎస్ఎస్వి సౌండ్ సిస్టమ్ వారు ఆ సౌండ్ సిస్టమ్ వేయడం జరిగింది. అయితే రిటర్న్ కార్యక్రమం ముగించుకొని వస్తున్నప్పుడు రిటర్న్ ఆ ఘాట్ రోడ్లోని బండి బ్రేకులు ఫెయిల్ అయ్యి ఆ లోయలో ప్రమాదవశాత్తు లోయలో పడిపోవడం జరిగింది. అక్కడే 4 మరణించారు. ఇంకా 11 మందికి చాలా పెద్ద గాయాలు అయ్యాయి. అయితే మా తోటి కళాకారులని మేము వాళ్ళు స్టేజ్ సౌండ్ లైటింగ్ అయిపోతే మేము డ్యాన్స్ చేయలేము. మాకున్నటువంటి ఫ్యామిలీ రిలేషన్స్ లాగా మేము ఫీల్ అయ్యి మా వంతు సహాయ సహకారాలు అందించి వాళ్ళకి అండగా నిలబడాలని ఒక నమ్మకంతో మేమందరం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి డొనేషన్ చేసి, అలాగే మేము అందరం సహాయపడాలి, వాళ్ళు కూడా మన కళాకారులాగే అని మేము ఒక మాటతో ఒక 10 లక్షల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ 10 లక్షల రూపాయలు మాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ ఆనందం వచ్చినా మేము పంచుకునేది మా గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు. ఆయన చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జరిగితే బాగుంటుందని నిర్ణయించుకున్నాం. అయితే ఆయన చేతుల మీదుగా ఈ 10 లక్షల రూపాయలు ఆ చనిపోయినటువంటి కుటుంబాలకి అలాగే గాయపడినటువంటి కుటుంబాలకి సహాయపడతాయని నమ్ముతూ ఆయన చేతుల మీదకి ఇస్తున్నాం. అలాగే మిగతా 11 మందికి కూడా మేము 2-3 నెలలు నిత్యావసర సరుకులు ఇవ్వడానికి వాళ్ళందరికీ డొనేట్ చేశాము. ప్రభుత్వం వారు ఎప్పుడు కూడా మాకు అండగా ఉండాలని, మా కళాకారులకి ఒక గుర్తింపు అనేది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం వ్యవసాయ శాఖ అధికారి ఎస్ అవినాష్ అధ్యక్షతన ఖరీఫ్ సీజన్ కి సంబంధించి రైతీ వరి విత్తనాలు ఎన్డీఏ ఎమ్మెల్యే బోనాల విజయచంద్ర చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనాల విజయచంద్ర మాట్లాడుతూ అన్ని గ్రామాల్లోని రైతులు ఆనందంగా ఉండాలని, అందుకు ప్రభుత్వం పరంగా ఏం రావాలో అవన్నీ కూడా అందించే చర్యలు తీసుకుంటున్నానని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ సూపర్ 6 పథకాలు అమలు చేసే అడుగులు పడుతున్నాయని వివరించారు. విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు తదితర అన్ని సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులకు పెద్దపీట వేశారని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని పూర్తిగా విస్మరించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాల హరిబాబు, రౌతు వేణుగోపాల్, తెరేజమ్మ, అరవింద్, గ్రామ సర్పంచి కుర్మాన రాధా, గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచి సబ్బావ జగన్నాథం, మర్రాపు శంకర్రావు, చుక్కా కృష్ణ మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఇంకొక సంవత్సరంలో మన నియోజకవర్గంలో నీరు లేక పంట పండించలేదనే రైతు అయితే మాత్రం ఉండడు అనే మాట అయితే మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మంత్రి గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది, కేంద్రంతో కూడా మాట్లాడడం జరిగింది. పోలవరం మొదలుకొని ప్రతి ఆయకట్టు వరకు, అది చిన్నదైనా పెద్దదైనా మైనర్ అయినా, ప్రతి విధంగా ప్రతి నీటిని ఒడిసి పట్టుకుని రైతుకి ఇచ్చే బాధ్యత ఇప్పుడున్న గవర్నమెంట్, ఉమ్మడి గవర్నమెంట్ తీసుకుంటుంది. రైతే తిరిగి రాజు అవుతాడు. మీ పెట్టుబడికి, మీరు పెట్టిన మదుపుకి ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే బాధ్యత జరుగుతుంది. ఇక రైతులు పంట పండించిన తర్వాత కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బంది ఉండదు. మీరు పండించిన వెంటనే మీకు కొని మళ్ళీ ఇమీడియట్ గా డబ్బులు ఇచ్చే బాధ్యత, అకౌంట్ వేయించే బాధ్యత మన గవర్నమెంట్ తీసుకుంటుంది. లాస్ట్ ఇయర్ మా అందరూ చూసి ఎంతో కష్టపడ్డారు. పండించిన తర్వాత దాన్ని ఎలా కాపాడుకోవాలో చాలా ఇబ్బంది పడ్డారు. టార్పిన్ లేవు,
మొత్తం బియ్యం తడిచిపోయి, ధాన్యం తడిచిపోయి, మొలకలు కూడా వచ్చేసాయి. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఈసారి రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాధాన్యత మీరు రాబోయే టైంలో చూస్తారు. మీరు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే ప్రతి ఒక్క నియోజకవర్గం బాగుంటుంది అనే కాన్సెప్ట్. అందుకనే రైతులను ఆదరించాలని, మీకు రావాల్సిన మంచినీరు కానీ, ఎరువులు కానీ, మీకు రావాల్సిన పురుగు మందుల్లో కానీ ఎక్కడ కూడా కల్తీ జరగకుండా స్వచ్ఛమైన విత్తనాలు ఇవ్వడమే కాకుండా మీరు ఏమడిగితే అదే ఇచ్చే విధంగా చేస్తున్న అడుగుతున్న 2028 కానీ మిగతా అడిగిన ప్రతి ఎరువులు కూడా ఈసారి సర్ప్లస్ తీసుకురావడం జరుగుతుంది. లాస్ట్ టైం కలెక్టర్ రివ్యూలో మనకి 15 మెట్రిక్ టన్నుల ఎక్స్ట్రా సర్ప్లస్ ఉంది. రాజస్థాన్ ఉదయపూర్కు చెందిన నారాయణ సేవ సంస్థాన్ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాలు పంపిణీ కార్యక్రమం ఆదివారం పోర్ట్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు ప్రశాంత్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు హాజరై ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ చోట్ల వికలాంగులైన వారికి ఉచిత సేవలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగు రేఖలు నింపడం ప్రశంసనీయమన్నారు. మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, బీజేపీ నగర అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి, పలు రాజస్థానీ స్వచ్ఛంద మార్వాడి సంస్థల ప్రతినిధులు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టే కార్యక్రమాల గురించి అధ్యక్షులు ప్రశాంత్ అగర్వాల్ మాట్లాడుతూ రాజస్థాన్లో తమకు 1100 పడకల ఆసుపత్రి నిర్వహిస్తున్నామని, జర్మనీ టెక్నాలజీతో రూపొందిస్తున్న కృత్రిమ చేతులు, కాళ్లు తయారు చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో నారాయణ్ సేవా సంస్థాన్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా దివ్యాంగులకి క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చెయ్యి, కాలు లేనివారు, అటువంటి కృత్రిమ అవయవాలు అవసరమై దాంతో జీవితాన్ని సాఫీగా గడపగలిగిన వారికి సుమారు 250 మందిని కొద్ది వారాల క్రితం క్యాంప్ నిర్వహించి వారికి అవసరమైన उनको अच्छे से चलाना संस्थान का लक्ष्य है, संस्थान का उद्देश्य है। हम आने वाले समय में आंध्र प्रदेश में एक बड़ा केंद्र स्थापित करना चाहते हैं, जहां हम ये लिम्ब यहाँ बनाएं। उदयपुर से लेकर आने की बजाय यहाँ लिम्ब बने और यहाँ के लोगों की सेवा हो, ये हम चाहते हैं। उसके लिए हमें ज़मीन की आवश्यकता होगी, तो कोई दानदाता, कोई सरकार हमें ज़मीन देती है तो हम उस पर एक केंद्र का निर्माण कर सकते हैं। दूसरी बात, नारायण सेवा संस्थान का 1100 बेड का अस्पताल है। वी हैव 1100 बेडेड हॉस्पिटल। देयर 80 to 100 surgeries daily performed. Patients came there on 4 lakhs. After operation, they can walk on their 2 lakhs. So this is the big difference. And after operation, we gave them vocational training courses, plumbing, carpentry, sewing, mobile repairing, computer education. After job, we arranged mass wedding ceremony for them. तो हम दिव्यांग एवं निर्धन सामूहिक विवाह समारोह करते हैं, जिसमें जो 2 अपूर्ण पुष्प हैं, जो खिले हुए नहीं हैं, जो किसी प्रकार से दिव्यांग हैं, वो जब एक साथ विवाह के बंधन में बनते हैं तो पूर्ण हो जाते हैं। तो ये सब सुविधाएं नारायण सेवा में होती है। आप सब ने इस कार्यक्रम को कवर किया और आप इस पूरे कार्यक्रम को पूरे आंध्र प्रदेश में फैलाइए, ताकि अच्छे कार्यों की पब्लिसिटी होनी चाहिए, अच्छे कार्यों की पब्लिसिटी होनी चाहिए। రైల్వే ఉద్యోగులకు సంబంధించిన అర్బన్ బ్యాంక్లోని 300 కోట్ల రూపాయల నిధులు ప్రక్కదారి పట్టాయని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సాహు జోనల్ ప్రెసిడెంట్ సంపత్ కుమార్లు ఆరోపించారు. విశాఖలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బ్యాంకులో జరిగిన అవకతవకలపై గతం సిబిఐ, విజిలెన్స్ విభాగాలకు లేఖలు రాశామని గతంలో తెలియజేశారు. ఉద్యోగులకు రావాల్సినటువంటి 100 కోట్ల డివిడెండ్లు
డివిడెండ్ను పోరాటాల ద్వారా సాధించుకున్నామని కూడా తెలియజేశారు. ఈ నెల 24, 25 తేదీలలో అర్బన్ బ్యాంకుకు ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికలో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ యూనియన్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ యూనియన్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గత 30 సంవత్సరాలుగా కొందరు వ్యక్తులు కబంధ హస్తాలో ఉన్నటువంటి బ్యాంకును ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు, వాటాదారులు మాత్రమే బ్యాంకులో డైరెక్టర్లుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. ప్రెసిడెంట్ తమ్మినేని నరసింహరావు గారికి, సెంట్రల్ ఆఫీస్ బేరర్స్కి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకి అందరికీ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అర్బన్ బ్యాంకులో జరుగుతున్న అవకతవకలను వెలికితీసే క్రమంలో ఈరోజున ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 24, 25వ తారీఖున అర్బన్ బ్యాంకులో ఎలక్షన్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఈ వాల్టేర్ డివిజన్లో 84 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఆ 84 కాన్స్టిట్యున్సీలకి ఎలక్షన్స్ కండక్ట్ చేసి డైరెక్టర్స్ని ఎన్నుకోవడం కోసం ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి బ్యాంకు నిర్ణయించడం జరిగింది. ఈ రోజున బ్యాంకు గత 30 సంవత్సరాల నుండి కబంధ హస్తాలతో ఉండి చాలా ఎంప్లాయీస్కి, షేర్ హోల్డర్కి అన్యాయం చేస్తూ, షేర్ హోల్డర్గా ఉన్న ఎంప్లాయీకి ఇవ్వాల్సిన ఏవైతే వాళ్ళకి రావాల్సిన రాయితీలు ఉన్నాయో అవి ఇవ్వకుండా ఏదైతే బ్యాంకులో ఉన్న డబ్బుల్ని అక్రమంగా వాళ్ళు పక్కదారి పట్టిస్తూ ఎంప్లాయీకి ఏది రానికుండా చేయటం జరిగింది. మీడియా పర్సన్స్ ఆఫ్ విశాఖపట్నం, రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ శ్రీ జయ సంపత్ కుమార్ గారు, రెస్పెక్టెడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి నరసింహరావు గారు, డివిజనల్ కోఆర్డినేటర్ మౌలేశ్వరరావు గారు, ఎన్ఎఫ్ఆర్ వర్కింగ్ కమిటీ మెంబర్ పాపారావు, एडिशनल जॉइंट जनरल सेक्रेटरी वेंकटराव, सेंट्रल ऑफिस बेयरर श्री कोटेश्वर राव, सभी मेरा कैडर बंधु, सबको मेरा ओर से श्रमिक कांग्रेस का ओर से मैं आप लोग को नमस्कार करता हूँ। आज आप लोग को मैं ये बोलना चाहता हूँ कि हम लोग का अर्बन बैंक जो है कोऑपरेटिव क्रेडिट सोसाइटी, ये हम लोग का अनडिवाइड रेलवे, साउथ ईस्टर्न रेलवे जब था उसी टाइम से चल के आ रहा है। करीब 1700 करोड़ रुपया का ट्रांजैक्शन ये बैंक का है। 1,73,000 शेयर होल्डर्स इसका अंडर में है। साउथ ईस्ट सेंट्रल बिलासपुर, साउथ ईस्टर्न रेलवे कलकत्ता, ईस्ट कोस्ट रेलवे भुवनेश्वर और मेट्रो रेलवे, 4 रेलवे को लेके ही बैंक चल रहा है। 2014 तक एम्प्लॉय लोग को मालूम नहीं था कि डिविडेंड का पैसा क्या है। పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని విశాఖ సౌత్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం నాడు వైఎస్ 75వ జయంతిని పురస్కరించుకుని 35వ వార్డు రామకృష్ణ జంక్షన్లో వైఎస్ఆర్ విగ్రహానికి వార్డు అధ్యక్షులు అలపన కనకరెడ్డితో కలిసి వైఎస్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వార్డు అధ్యక్షులు కనకరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి వైఎస్ ఎంతో కృషి మరవలేనిదని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని నిరంతరం తపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయనను ఘనంగా అన్నారు. ఇక అనంతరం కేక్ కట్ చేసి అక్కడి వారందరికీ పంచిపెట్టారు. పేదలకు దుప్పట్లను కూడా పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షగా 10 కొనసాగుతూ ఈ వార్డులో
ప్రతి కార్యక్రమం చేయడానికి ముందుంటాం. అలాగే ఈరోజు ముఖ్యంగా ఈరోజైతే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పండగ వాతావరణం ఇక్కడ నెలకొంది. దానికి ముఖ్య కారణం ఈరోజు మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి వైఎస్ రాజశేఖర పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క వార్డులో భారీ కార్యక్రమం చేయబడి జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి మరియు కొండా రాజన్ గారికి ఈ వార్డులో తదితర పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడ వృద్ధులకి పేదవాళ్ళకు చీరల పంపిణీ అలాగే ఫ్రూట్స్ పంపిణీ జరిగింది. ఈ యొక్క పుట్టినరోజు మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాం. ఆయన పుట్టినరోజు అనగానే ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఇంకా దేవుడితో సమానం. ఈ ఉదాహరణ మీరే చూసుంటారు, పైనుంచి శనుగులు పడతాయంటే ఆ ప్రకృతి ఎంత సహకరిస్తుందో. రాజశేఖర పరిపాలన అంతా సుపరిపాలన ఇచ్చేవారు. ఇదే సుపరిపాలన రాబోయే రోజులు రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇదే కార్యక్రమం నడిపిస్తానని చెప్పి నాతో ఉన్న మా ఊళ్ళో పెద్దలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున మనం చేసుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెందుర్తి నియోజకవర్గంలోని వాడవాడల వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే 2029లో మరలా వైఎస్ఆర్సీపీదే అధికారం. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్. కళాకారులకు మా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR న్యూస్.